హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. సో ఈరోజు క్లాస్లో మనం కామన్ మిస్టేక్స్, మనం ఆల్రెడీ కామన్ మిస్టేక్స్కి సంబంధించి వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి వాచ్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం డైలీ కాన్వర్జేషన్లో తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఈ మిస్టేక్స్ చాలా కామన్గా చేస్తూ ఉంటాం, ఓకేనా. సో అటువంటి మిస్టేక్స్ని కొన్ని సెలెక్ట్ చేసి మనం ఈ సిరీస్లో చెప్తూ వస్తున్నాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆ కామన్ మిస్టేక్స్, వాటి యొక్క కరెక్షన్ ఏంటో చూద్దాం. మొదటిది, షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ బిజినెస్ మ్యాన్. సో ఒకవేళ ఐడియా ఉంటే కనుక మీరు వీడియో చూస్తున్నట్టయితే మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ బిజినెస్ మ్యాన్, ఓకేనా. సో షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ బిజినెస్ మ్యాన్లో తప్పు ఏంటంటే విత్ అని ఉండకూడదు ఫ్రెండ్స్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ అనేది రాంగ్ అన్నమాట, రాంగ్ ప్రపోజిషన్. మరి కరెక్ట్గా ఏం యూజ్ చేయాలి అంటే షీ ఈజ్ మ్యారీడ్ టు, షీ ఈజ్ మ్యారీడ్ టు అ బిజినెస్ మ్యాన్, ఓకేనా. సో దీనికి సంబంధించి ఒక రాంగ్ ఒక ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. సో అది ఏంటో నేను చెప్తాను. సో అదేంటనంటే సాధారణంగా చెప్తారు, బట్ అదైతే రాంగ్. అది కూడా మనం తెలుసుకుంటే మంచిది. సో ఎట్లా ఉంటుందనంటే షీ ఈజ్ మ్యారీడ్, హీ ఈజ్ మ్యారీడ్, అవునా. ఏంటంటే షీ ఈజ్ మ్యారీడ్ అని అంటే టు పెట్టాలని, హీ ఈజ్ మ్యారీడ్ అని అంటే విత్ పెట్టాలని చెప్తారు. సో బట్ ఇదైతే తప్పు, అబ్సల్యూట్లీ రాంగ్, ఓకేనా. సో ఎప్పుడు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామటికల్గా మనం చూసినా కూడా మనకు అర్థమవుతుంది ఏంటి, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈజ్ మ్యారీడ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ షీ అయితేనేమి, హీ అయితేనేమి, అదైతే మనకి లెక్క కాదనమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మ్యారీడ్ తర్వాత రావాల్సినటువంటి ప్రపోజిషన్ ఏంటంటే టు. సో అఫ్కోర్స్ విత్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే బ్లెస్డ్ విత్ 3 children, ఆ విధంగా, ఓకేనా. అటువంటి సందర్భంలో రాస్తాం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మ్యారీడ్ విత్ కాదు, మ్యారీడ్ టు, ఓకే. నెక్స్ట్ చూస్తాం మనం ఫ్రెండ్స్, ద రెయిన్ ఎఫెక్ట్స్ మై మూడ్, అవును కదా. సో ఇందులో తప్పు ఏంటి అని అంటే ఇఫెక్ట్. సో ఇఫెక్ట్, మరి కరెక్షన్ చేస్తే అఫెక్ట్. సో చూసిండి మన ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఎలా ఉంటుంది అంటే సౌండ్ ఇఫెక్ట్లో ఇలా వస్తుంది, అఫెక్ట్కి వచ్చేసరికి సౌండ్ ఇలా వస్తుంది. సో అఫెక్ట్ అండ్ ఇఫెక్ట్. సో ఇవి రెండు పదాలు కూడా కొంచెం ఏ సందర్భంలో ఉపయోగించాలి అనే దానికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ అయితే అందరిలో కూడా ఉంటుంది. సో వెన్ టు యూజ్ ఇఫెక్ట్ అండ్ వెన్ అఫెక్ట్. సో ఇది నేర్చుకోవటం కోసం, ఇది మనం క్లియర్ చేసుకోవటం కోసం ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. సో ఆ ట్రిక్ ఏంటో నేను చెప్తాను. సో ఆ ట్రిక్ నేర్చుకున్న తర్వాత ఐ హోప్ మీరు ఇంకా ఎప్పుడు కూడా ఇఫెక్ట్ అండ్ ఎఫెక్ట్ మధ్య కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఏంటి ఆ చిన్న ట్రిక్ అని అంటే గమనించాలి. ఒక కాకి లాంటి బర్డ్ ఒకటి ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ రేవెన్. సో అది కాకి లాంటి బర్డ్. సో కాకి దీనికి తేడా ఏంటంటే మనం కొంచెం సైంటిఫిక్గా వెళ్తే కాకి అనేది కావు కావు ఈ సౌండ్ మాత్రం ఒకటే ఇస్తుంది, బట్ రేవెన్ అనేది డిఫరెంట్ సౌండ్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రేవెన్. సో ఈ రేవెన్ అనేటటువంటి వర్డ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఆర్ ఫర్ రిమెంబర్, ఏ ఫర్ అఫెక్ట్, వి ఫర్ వర్బ్, ఈ ఫర్ ఎన్ ఫర్ నౌన్. సో ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి, అఫెక్ట్. సో ఇది వచ్చేసి వర్బ్ పని చేస్తుంది. సో మోస్ట్లీ ఎఫెక్ట్ వచ్చేసి మోస్ట్లీ నౌన్, ఇది వచ్చేసి వర్బ్. సో ఇది ఏం తెలియజేస్తుంది అంటే అఫెక్ట్ అనేది యాక్ట్స్ ఆన్, సో దేనిపైన ఒకదానిపైన ప్రభావం చూపించటం అనేది వస్తుంది, ప్రభావం చూపించటం. ఎఫెక్ట్ అనేది మోస్ట్లీ నౌన్గా యూజ్ అవుతుందని చెప్పాం కదా. ఇది ఏ అర్థం ఇస్తుంది అని అంటే సో ఎండ్ రిజల్ట్. సో ఫైనల్గా ఏంటి, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అని అంటాను చూసారా, రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది.
గుర్తుపడుతున్నారు కదా. సో ఈ నెమోనిక్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రిమెన్, ఆర్ ఫర్ రిమెంబర్, ఏ ఫర్ అఫెక్ట్, అఫెక్ట్ అనేది వర్బ్, ఇఫెక్ట్ అనేది నౌన్. సో ఈసారి నుంచి వీటిని యూజ్ చేసేటప్పుడు వర్బ్ ప్లేస్లో యూజ్ చేయాలంటే అఫెక్ట్ యూజ్ చేయండి, అండ్ నౌన్ ప్లేస్లో యూజ్ చేయాలంటే ఇఫెక్ట్ యూజ్ చేయండి. సో ఈ అఫెక్ట్ అండ్ ఇఫెక్ట్కి సంబంధించి మనం తర్వాత ప్రత్యేకంగా ఒక చిన్న వీడియో కూడా చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద రెయిన్ అఫెక్ట్స్, సో వర్బ్ అనేది ఇక్కడ ఉండాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి వర్డ్ కాబట్టి, సో రెయిన్ అఫెక్ట్స్ మై మూడ్ అంటే యాక్ట్స్ ఆన్ మై మూడ్, నా మూడ్ పైన అది పని చేస్తుంది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు అర్థమైనాయి కదా. సో ఇంకొన్ని కూడా మనం నేర్చుకుంటాం. సో ఏంటి థర్డ్ వన్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ గుడ్. సో కొందరు ఇలా అంటారు, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ గుడ్. సో ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ గుడ్ అనేది రాంగ్, గుడ్ అని ఇక్కడ ఉండకూడదు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఏంటి అని అంటే స్పీక్ అనేది వచ్చేసి వర్బ్, అవును కదా. ఎలా మాట్లాడతాను ఇంగ్లీషు అని అంటే స్పీక్ అనే వర్బ్ని మాడిఫై చేసేది ఏంటి, యాడ్వర్బ్. సో ఇక్కడ యాడ్వర్బ్ ఫామ్ రావాలి. సో గుడ్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్ ఫామ్. ఇక్కడ స్పీక్ అంటే మాట్లాడుట, బాగా మాట్లాడుట అంటే వర్బ్ని మాడిఫై చేసే ఫామ్ రావాలి, అంటే యాడ్వర్బ్ రావాలి. అయితే ఇక్కడ గుడ్ అనే యాడ్జెక్టివ్ వచ్చింది. సో మనం దీన్ని కరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. సో చూసారా, వెల్ యాడ్వర్బ్. సో స్పీక్ అనే వర్బ్ని మోడిఫై చేస్తున్నటువంటి వర్డ్ వెల్ అనేది యాడ్వర్బ్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద హౌస్ ఈజంట్ బిగ్ ఎనఫ్. ద హౌస్ ఈజంట్ ఎనఫ్ బిగ్. చూడండి, ఈ ఎనఫ్ అనేటటువంటి యాడ్జెక్టివ్ యొక్క ప్లేస్మెంట్ అనేది ఇక్కడ చూడాలి. సో ఇది ఎప్పుడూ కూడా ఎనఫ్ అనేది దీని యొక్క ప్లేస్మెంట్ అనేది మూడు రకాలుగా మనం డిసైడ్ చేయొచ్చు. ఎలా డిసైడ్ చేయొచ్చు అని అంటే నౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. నౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. సో ఎనఫ్ అనేది నౌన్కి ముందు ఉంటుంది, యాడ్జెక్టివ్స్కి, యాడ్వర్బ్స్కి తర్వాత ఉంటుందన్నమాట. ఓకేనా. సో నౌన్కి ఏమో ముందు రాయాలి, యాడ్జెక్టివ్స్కి, యాడ్వర్బ్స్కి తర్వాత రావాలి. సో ఇక్కడ బిగ్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి ఎనఫ్ అనేది ఎక్కడ రాయాలి అని అంటే ఫ్రెండ్స్ చూడండి, బిగ్ ఎనఫ్. అవును కదా, అంతే కదా. సో మన ఈ రూల్ ప్రకారం ఎనఫ్ అనేటటువంటి వర్డ్ యాడ్జెక్టివ్కి తర్వాత, సో బిగ్ తర్వాత రాసాం. క్లియర్ అయినారు కదా. నెక్స్ట్ మనం చూసినట్లయితే డూ యూ లైక్ సమ్ కాఫీ. సో ఇది గ్రామటికల్గా ప్రజెంట్ సింపుల్, గ్రామటికల్గా ఎటువంటి ఎర్రర్ అయితే ఇందులో లేదు. అయితే ఇందులో ఏంటి తప్పు అని అంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, మీరు కాఫీ తాగుతారా అని అనటంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఆఫర్ చేయబోతున్నారు. సో అందరూ కూర్చొని ఉన్నారు, సార్ కాఫీ తీసుకుంటారా అంటే ఇప్పుడు తాగుతారా, ఆ టైంలో మీరు ఇప్పుడు తీసుకుంటారా అని ఒక పొలైట్ వేలో అడగటం. సో మరి డూ యూ లైక్ సమ్ కాఫీ అని అంటే మీకు కాఫీ ఇష్టం ఉంటుందా లేదా అని జనరలైజ్ చేసి అడగటం. సో జనరలైజ్ చేసి అడగటము, అదేవిధంగా ఆ సిచ్యువేషన్లో మీరు తీసుకుంటారా అని అడగటంలో డిఫరెన్స్ గమనించాలి. సో మనం ఎవరికైనా కాఫీ ఆఫర్ చేయబోతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మీరు తాగుతారా అని పొలైట్ వేలో అడిగేటప్పుడు వుడ్ యు లైక్ సమ్ కాఫీ అనాలా. ఓకేనా. డూ యూ లైక్ సమ్ కాఫీ అంటే మీకు అలవాటు ఉందని జనరలైజ్ చేయటం. ఓకేనా. సో ఇప్పుడు ఆఫర్ చేసేటప్పుడు వుడ్ యూజ్ చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ చూస్తాం, ఐ డిడింట్ మీట్ నో బడీ అని అంటున్నారు. ఐ డిడింట్ మీట్ నో బడీ. సో ఇక్కడ ఎర్రర్ చూసినట్లయితే నో బడీ యూజ్ చేయకూడదు. మరి ఏం యూజ్ చేయాలి అని అంటే ఎనీబడి యూజ్ చేయాలి. సో ఏం యూజ్ చేయాలి ఫ్రెండ్స్, ఎనీబడి యూజ్ చేయాలి. ఎనీబడి ఎందుకు యూజ్ చేయాలి అని అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సెంటెన్స్ అనేది పాజిటివ్ అనుకోండి. ఏంటి ఫ్రెండ్స్, పాజిటివ్ అని అనుకోండి, మనం ఏం చేయొచ్చు, నో బడీ యూజ్ చేయొచ్చు. సెంటెన్స్ కనుక క్వశ్చన్ అనుకోండి, అంటే ఇంటరాగేటివ్ కానీ నెగటివ్ సెంటెన్స్ కానీ అనుకోండి. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆర్ నెగటివ్ సెంటెన్స్ అని అయితే మనం నో బడీ యూజ్ చేయకూడదు, ఎనీబడి యూజ్ చేయాలి. క్లియర్ అయ్యారు కదా. సో ఇక్కడ ఐ డిడింట్ అని అంటున్నాడు అంటే నెగటివ్. సో నెగటివ్ కాబట్టి మనం నో బడీ యూజ్ చేయకూడదు, ఎనీబడి యూజ్ చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ చూసినట్లయితే హీ హ్యాజ్ 9 years. సో జనరల్గా
కొన్నిసార్లు పేరెంట్స్ చెప్తూ ఉంటారు మా వాడికి 9 సంవత్సరాలు అన్నప్పుడు హ్యాజ్ యూజ్ చేస్తుంటారు. సో అది కరెక్ట్ వే కాదు. హీ హ్యాజ్ 9 ఇయర్స్, అతను 9 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. సో ఆ ఉద్దేశంలో చెప్తూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదు. మనం సింపుల్గా హీ ఈజ్ 9 ఇయర్స్ ఓల్డ్. సో ఓల్డ్ అని యూజ్ చేయకుండా హీ ఈజ్ 9 ఇయర్స్ అని అంటే సరిపోతుంది. సో ఓకేనా, హ్యాజ్ అనేది యూజ్ చేయకూడదు. తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐఆమ్ బెటర్ ఎట్ గ్రామర్ దెన్ స్పెల్లింగ్ అని అంటున్నాడు. ఐఆమ్ బెటర్ ఎట్ గ్రామర్ దెన్ స్పెల్లింగ్. సో ఇక్కడ కూడా దెన్ అనే వర్డ్ వచ్చేసి రాంగ్. మరి కరెక్షన్ చేస్తే అది ఏమవుతుందని అంటే దాన్ అవుతుంది. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, దాన్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది దెన్కి దాన్కి డిఫరెన్స్ ఏంటి. సో దెన్ అని అంటే సో అప్పుడు, సో నౌ దెన్. దాన్ అంటే దానికంటే, సో అంతకు మించి అని అంటాం చూసారా, దాన్. అవును కదా. సో దెన్, దాన్ వీటి యొక్క స్పెల్లింగ్లో కూడా చిన్న డిఫరెన్స్ ఉంది, మీనింగ్లో అయితే చాలా ఫుల్గా డిఫరెన్స్ ఉంది. క్లియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే వెన్ ఐ విల్ అరైవ్ ఐ విల్ కాల్ యూ. వెన్ ఐ విల్ అరైవ్ చాలా క్యాజువల్గా చెప్తాం. నేను ఇంకా రాలేదు, అరైవ్ అవ్వలేదు, అరైవ్ అయ్యాక నేను నీకు కాల్ చేస్తాను అని అంటున్నాడు. నిజమే, మనం ఆలోచిస్తే ఆయన అరైవ్ అయ్యేది ఫ్యూచర్లో, కాల్ చేయబోయేది కూడా ఫ్యూచర్లో. అందువల్ల రెండింటిని ఫ్యూచర్ సింపుల్లో యూజ్ చేసామంటారు. బట్ ఎర్రర్ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా వెన్ క్లాజెస్, వీటినే టైం క్లాజెస్ అని కూడా అంటారు ఇక్కడ. ఓకేనా. సో ఈ క్లాజెస్ ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్లో రాయకూడదు. భవిష్యత్తులోనే నేను వచ్చేది ఇప్పుడైతే కాదు, అరైవ్ అయ్యేది ఫ్యూచర్లోనే. అయినా కూడా వెన్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఈ క్లాజెస్, సో వీటిని టైం క్లాజెస్ అని అంటారు. సో వీటి గురించి కూడా మనం ఒక వీడియో అయితే ఖచ్చితంగా మనం చేస్తాం. ఈ వెన్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఈ క్లాజెస్లో ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేయకూడదు. మరి ఎలా యూజ్ చేయాలనంటే ప్రజెంట్ సింపుల్ యూజ్ చేయాలి. ఓకేనా. సో అది భవిష్యత్తులో జరగబోయే పనైనా కూడా వెన్ ఐ అరైవ్ ప్రజెంట్ సింపుల్ అంటే ఇక్కడ ప్రజెంట్ సింపుల్ యూజ్ చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేయకూడదు, ఫ్యూచర్ రిలేటెడ్ ఏ టెన్స్ కూడా యూజ్ చేయకూడదు. అది యూజ్ చేయాల్సి వస్తే ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత చూస్తాం మనం దేర్ మ్యారేజ్ రైట్స్ వర్ పర్ఫార్మ్డ్ బ్యూటిఫుల్లీ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కొన్నిసార్లు ఈ రైట్ అనేటటువంటి వర్డ్, ఇది కరెక్షన్ కూడా చూస్తాం, RITES. సో ఇక్కడ ఏంటి అని అంటే రైట్ అంటే హక్కు అని ఉంటుంది. సో ఇక్కడ హక్కులు అని కాదు. సో ఈ రైట్స్ వీటి యొక్క అర్థం ఏంటి అని అంటే ఒక ఏంటి అని అంటే కార్యక్రమాలు, ఒక ఏంటి అక్కడ పరిస్థితులు ఉంటాయి చూసారా, వాళ్ళ యొక్క సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయాలకి తగినటువంటి కార్యక్రమాలని మ్యారేజ్ రైట్స్ అని అంటే అవి అనమాట, సాంప్రదాయబద్ధంగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు. సో దోస్ ఆర్ రైట్స్, RITES. మరి అది మనం అనుకోకూడదు. సో జనరల్గా ఈ RIGHT రైట్ అనేదాన్ని మనము కొన్ని సందర్భాలను ఉపయోగించాలి. RITES దాన్ని అప్పుడప్పుడు మనం యూజ్ చేయము. సో అది రిమైండ్ చేయడం కోసమే నేను ఈ సెంటెన్స్ కూడా రాయటం జరిగింది. సో అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదొచ్చేసి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి కామన్ మిస్టేక్స్. సో మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.